హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయిను. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఫ్రెండ్షిప్ డే అనమాట. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం అనమాట. నేను నా ఫ్రెండ్ కలిసి మేము ముగ్గురం ఫ్రెండ్స్. పాస్ట్ 11 years నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో 2015 నుంచి స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది మా ఫ్రెండ్షిప్ అనేది. సో ఈ వ్లాగ్ లో మీరు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కంటే స్టన్స్ మీద స్టన్సే చూస్తారనమాట. అట్లా అయిందనమాట. ఫుల్ అడ్వెంచర్ గా జరిగింది ఈ జర్నీ మాత్రం ఈ రోజు. సో ఏంటి అంటే ఫస్ట్ మేము మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేది అమీన్పూర్ అనమాట. సో అక్కడి నుంచి లింగంపల్లి వచ్చి లింగంపల్లి నుంచి దగ్గర అమీన్పూర్. యాక్చువల్ గా లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు మేము అలానే వెళ్ళాము, సేఫ్ గా వెళ్ళాం. ఫస్ట్ టైం వెళ్ళినా కరెక్ట్ గా వెళ్ళాము. ఇప్పుడు ఏం చేసామంటే బస్ లో వేరే వాళ్ళని అడిగాం అనమాట అమీన్పూర్ కి ఎలా వెళ్ళాలి అని చెప్పి. సో వాళ్ళు ఏమని చెప్పారు, బీరంగూడ దిగి అక్కడి నుంచి వెళ్ళండి మీకు దగ్గర అని చెప్పి ఒక ఆమె చెప్పింది. సో ఏం చేసాం, అక్కడ దిగాం. అక్కడ దిగిన తర్వాత ఆటోస్ ఎక్కడ ఆగుతాయో తెలియలేదు అనమాట. సో మేము అక్కడ ముగ్గురు అంకుల్స్ నించొని ఉంటే వాళ్ళని అడిగాము, ఇక్కడ అమీన్పూర్ ఆటోస్ ఎక్కడ ఆగుతాయి అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, లేదు లింగంపల్లి నుంచే వెళ్తాయి, మీరు లింగంపల్లి వెళ్ళండి అక్కడి నుంచి వెళ్తాయి ఆటోస్ అన్నారు. మళ్ళీ మేము వెనక్కి ఏం వెళ్తాము అని చెప్పి అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. నా ఫ్రెండ్ బుక్ చేసింది. లాస్ట్ టైం నేను బుక్ చేస్తే కరెక్ట్ గానే వెళ్ళాము, ఈసారి ఏమో తెలీదు. సో తను బుక్ చేసింది, అది అన్ఫార్చునేట్లీ అది వేరే లొకేషన్ తీసుకుంది అనమాట. మేము కరెక్ట్ లొకేషనే కదా అని చెప్పి ఆటో ఎక్కాము, వెళ్ళామన్నమాట. అమీన్పూర్లోనే చాలా 4 number రోడ్స్ ఉంటాయి కదా. సో అది తీసుకెళ్లి వేరే నెంబర్ రోడ్లో దించేసింది మమ్మల్ని. 20 minutes ఆటోలో జర్నీ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ 20 minutes 1.8 kilometers చూపిస్తుంది అనమాట. మళ్ళీ 20 minutes వాకబుల్ డిస్టెన్స్. సో మాకేం చేయాలో అర్థం కాక మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే తను అన్నది అన్నని పంపిస్తా, వాళ్ళ హస్బెండ్ని పంపిస్తా అన్నది. మేము ఎందుకులే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఆటో బుక్ చేసుకొని వస్తామా అనుకున్నాం. సో ఆటో బుక్ చేద్దామని చెప్పి బుక్ చేస్తే ఒక్కరు పిక్ చేయట్లేదు. అలా అని 2-3 ఆటోలు ట్రై చేసాము ఆపడానికి, ఏ ఆటోలు ఆపట్లేదు. ఇంక ఇట్లా అయితే అక్కడే నించుంటాము అని చెప్పి సో ఆటో అయితే మాట్లాడడం కుదరలేదు కాబట్టి ఇంకా నడుచుకుంటే వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఈలోపు మళ్ళీ మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇంకా వాళ్ళ హస్బెండ్ పంపిస్తా అని చెప్పి పంపించింది అనమాట. అన్న వచ్చాడు. సో అన్న తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టాడు అనమాట. సో ఇప్పుడైతే ఇంతటితో స్టంట్స్ అయితే అయిపోలేదనమాట. ఇక్కడే అసలైన స్టంట్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్షిప్ డేస్ రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కావాలి కదా. సో మేము వెళ్లే దారిలో ఎక్కడ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కనిపించలేదు. ఈ జొప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చులే అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్తే తీరా చూస్తే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఒక్కొక్కటి పీసే 200-300 ఉంది. సో అంత ఖర్చు అవసరమా అని చెప్పి చివరికి ఫైనల్ గా ఇది పెట్టామన్నమాట. సో ఇది పెట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూసలు, ఆ బొమ్మలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో అవి గుచ్చుకొని చివరికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే తయారు చేసుకున్నాం అనమాట. సో మేము మార్నింగ్ ఈరోజు సండే కదా ఫ్రెండ్షిప్ డే, సండే హాస్టల్స్ లో ఉప్మా ఉంటది. సో మేమిద్దరం తినలేదనమాట, నేను నా ఫ్రెండ్. టెంపుల్కి వెళ్ళాము. అక్కడ తీర్థంతోనే మధ్యాహ్నం 1 వరకు ఉంది. అసలు 1 hour లో మేము వెళ్లాల్సింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, అది కాస్త 2 hours చేసుకున్నాము. అట్లా అయిందనమాట. ఇట్లా ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా ఉన్నాయి ముందు స్టంట్స్. లాస్ట్ లో ఇంకా తిరిగి వచ్చేటప్పుడు కూడా స్టంట్ అయిందనమాట. ఏంటి అంటే బస్ ఎక్కామా, అది డైరెక్ట్ గా మేము వెళ్ళే రూట్ బస్ అనుకొని ఎక్కాం. తీరా చూస్తే అదేంటి వేరే రూట్ బస్సు. సో మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాల్సి వచ్చింది అనమాట. అట్లా స్టంట్స్ మీద స్టంట్స్ అవుతూనే ఉన్నాయి. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కంటే కూడా ఇవే ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఎట్లా అయితే మీ ఫ్రెండ్స్ అన్నాక ఇవన్నీ ఇంకా ఆ టైం వచ్చేసరికి ఫ్రెండ్స్ తో కలిసేసరికి అన్ని మర్చిపోతాం కదా. సో అట్లానే మర్చిపోయి ఫ్రెండ్షిప్ డేని అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఏం చేస్తున్నాము ఇక్కడ, ఆకులు వేస్తున్నాము ఏంటి అని అనుకుంటున్నారా? సో ఆ బ్యాండ్స్ చేతికి 2 అయితే మంచిగా ఉండవు అని చెప్పి ఏమనుకున్నాం, ఎవరి నేమ్ వస్తే వాళ్ళు ఆ నేమ్ వచ్చిన వాళ్ళకి కట్టాలి అని చెప్పి ముగ్గురం కలిసి అనుకున్నాం. సో చిట్టి రాద్దాం అనుకున్నాం కానీ పెన్ను టయానికి దొరకలేదు. ఏం చేసాం, అక్కడ ఆకులు ఉంటే ఆ ఆకుల్ని 3 పేర్లుగా చూస్ చేసుకొని పెట్టామన్నమాట. సో ఇద్దరికేమో చేంజ్ అవుతుంది, ఒకరిది వాళ్ళకే వస్తుంది. సో ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు అనమాట. తర్వాత మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ముగ్గురిని తీసుకొని కళ్ళు మూసుకొని ఎవరిదైతే వస్తుందో వాళ్ళు వాళ్ళకి కట్టాలి అని చెప్పి అట్లా కూడా ట్రై చేసాము. అట్లా కూడా ఒకరిదేమో
వాళ్ళకే వస్తుంది, ఇంకొకరిది ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. సో చివరికి ఏం చేసామంటే ఇట్లా అయితే ఇంకా ఈవినింగ్ వరకు కూడా మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకోలేము అని చెప్పి ఇంకా ఇద్దరం కలిసి ఒకరికి కట్టేలాగా అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అదే మా టైప్లో. సో అట్లా కట్టుకున్నాము. అసలు మా ఫ్రెండ్షిప్ గురించి మీకు ఒక్క మాటలో చెప్పలేము అనమాట. 2015లో స్టార్ట్ అయింది, అప్పుడు మేము 8th క్లాసు, స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో గాడ్ గ్రేస్ అనమాట, చెప్పలేము. ఇప్పుడు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎట్లున్నారు, అవసరానికి వచ్చి వదిలేసే వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం. మనకి మంచి ఫ్రెండ్స్ ఈ జనరేషన్లో దొరకాలి అంటే అంత ఈజీ అంటే కానైతే కాదనమాట. సో మీకు కూడా ఇలాంటి మంచి ఫ్రెండ్స్ దొరికి ఉంటే వాళ్ళ పేర్లు కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను మీ ఫ్రెండ్స్ నేమ్స్ అవన్నీ. సో మీ ఫ్రెండ్షిప్ స్టోరీని, మీ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి. సో ఇట్లా ట్రై చేసుకున్నాం అనమాట ఒక్కొక్కరిలాగా. సో అవైతే మాకైతే లూజ్ అయిపోయినాయి. తర్వాత ఇంకా ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఫొటోస్ దిగామన్నమాట. ఫొటోస్ దిగి ఎంజాయ్ చేసాము మంచిగా. మా ఫ్రెండ్ చికెన్ కర్రీ వండి పెట్టింది, చాలా అంటే చాలా మంచిగా చేసింది. మనకి వెజ్ ఐటమ్స్ వచ్చి కానీ నాన్ వెజ్ ఐటమ్స్ రావన్నమాట. సో అలా తను వెజ్ ఐటమ్ నాన్ వెజ్ చేసింది, మంచిగా తిన్నాము. తిన్న తర్వాత ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి 2019లో మేము సెలబ్రేట్ చేసుకున్న ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనమాట. అప్పుడు మాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట మేము ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవడం. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటేనే ఫ్రెండ్స్ అని కాదు, కాకపోతే ఏంటి అంటే అదొక ఎంజాయ్మెంట్ అంతే అనమాట. సో ఆ తర్వాత కుదరలేదు, డిఫరెంట్ కాలేజెస్ అయినాయి. సో ఆ తర్వాత అంతగా కుదరలేదు అనమాట కలిసి సెలబ్రేట్ చేసుకుంటే అంతలాగా. సో ఫైనల్లీ ఈరోజైతే కుదిరింది, ఎంజాయ్ చేసాము, మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కనే అసలు వాళ్ళైతే అన్ని కూరగాయ చెట్లు, పూల చెట్లు మంచిగా నాటుకున్నారు. ఇంకా ఫైనల్గా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి. సో ఇక్కడ వచ్చేసరికి వర్షం పడుతుందేమో అని భయమేసింది. సో ఎందుకంటే మొత్తం మబ్బులు కూడుకున్న ఆకాశం, ఇంకా వర్షం పక్కా పడుతుంది అనుకున్నా, కానీ లక్కీలీ వర్షం అయితే పడలేదు. మేము ఇక్కడికి మా ప్లేసెస్కి వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ పడిపోయింది అనమాట. సో ఇంతే అనమాట మా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్. మీ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్, మీ ఫ్రెండ్స్ అన్ని కమెంట్స్లో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.